తర్వాత నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును కదా. చాలు. హల్లెలూయా. నిన్ను కనిపెట్టివాడు దానిని నెరుగును కదా. నిన్ను ఎవరు కనిపెడుతున్నారు? దేవుడు మాత్రం తప్పకుండా కనిపెడుతున్నాడు కదా. అందరినీ కనిపెడుతున్న దేవుడు నీతెందుకు మాట్లాడుతున్న కారణం తెలుసా? వారు అజ్ఞానములో బ్రతుకుతున్నారు. నువ్వు దేవుని సన్నిధిలో బ్రతికే బిడ్డవు కనుక ఈ కనిపెట్టుచున్న దేవుని కొరకు నువ్వు మనసు ఇవ్వగలిగితే కనిపెట్టిన వారికి నువ్వు మాదిరిగా నీ ప్రేమను, మాదిరిగా క్రీస్తు ప్రేమను వారికి చూపించగలవు అన్నమాట సత్యం. నీవే కనిపెడుతున్న దేవునికి దూరం అయిపోతే, అందుకే బైబిల్ చెప్పింది, వివేకం గల వారిని దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. వారు కావాలి దేవునికి. వివేకం కలిగి దేవుని కనిపెట్టి చూసేవారు ఇతరుల క్షేమం కోరుతారు. ఇతరుల శ్రమలో నలిగిపోతుంటే వారికి ఓదార్పునిస్తారు. ఇతరులు నలిగిపోతూ ఉంటే వారికి సహాయకుడిగా ఉండగలుగుతారట. దేవుని నామానికి స్తోత్రం. అందుకేమన్నాడు ఇక్కడ, నిన్ను కనిపెట్టి నీవు, అది చదువమి, నిన్ను కనిపెట్టువాడు దాన్ని నెరుగును కదా. నిన్ను కనిపెట్టివాడు నీ మనసును ఎరుగుతున్నాడు. అంతే, నీ మనసును ఎరుగుతున్నవాడు బ్రతికి ఉన్నాడు, సర్వ సృష్టికర్త అయిన తండ్రి. తర్వాత నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చెయ్యుదును. చాలు. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చెయ్యును కదా. రాత్రి గమనించింది అయ్యా. నువ్వే క్రియలు చేస్తున్నావో ప్రతి సంగతి దేవుడు చూస్తున్నాడు. నువ్వే విధంగా ఉన్నావు ప్రతి సంగతిని దేవుడు గమనిస్తున్నాడు. అంటే నీ శ్రమ దేవునికి తెలియదంటవా? తప్పకుండా తెలుసు. కొన్నిసార్లు తెలుసా, మానవుడికి శ్రమ లేకపోతే దేవుడు కూడా గుర్తు రాడు. కొన్నిసార్లు అందుకే ఆ మార్గంలో దేవుడు తీసుకెళ్తాడు. పూర్తిగా నువ్వు మరి లోకంలో కలిసిపోతావేమోనని. ఏమైనా హల్లెలూయా. అలాంటి వారు అలాగా చేస్తే మాటను దేవునికి కూడా తెలుసు అనే మాట సత్యం. అందుకంటున్నాడు, నరులకు వారి వారి పనులను బట్టి నువ్వు దేవుని కొరకు ఏ మంచి క్రియ చేస్తున్నావో నీకు ప్రతిఫలం పరలోకములో ఉంది. ఈ భూలోకములో సమాజంలో బతుకుతున్న ప్రియ సహోదరుడా సహోదరి, సమాజం ఉంటున్న ప్రియ తల్లి తండ్రి, నువ్వు చేసే పనులను బట్టి అనేకులు శ్రమల నుంచి బయటికి తీసుకురాగలుగుతావు. నువ్వు చేసే మంచి పనులను బట్టి వారికి మంచి మార్గాన్ని చూపించగలుగుతావు. నువ్వు చేసే మంచి పనులను బట్టి వారికి మాదిరిగా నిలబడగలుగుతావు అన్నమాట సత్యం. ఆయన ప్రతీకారము చెయ్యును కదా. నువ్వు చేసిన నీ ఆత్మీయ జీవితంలో ఏ విషయం కొరకు నువ్వు పోరాడుతున్నావో మర్చిపోవటకు నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు తప్పకుండా ప్రతీకారం తీర్చుతాడు. అంటే నీకు జవాబునిస్తాడు. దేవుని కొరకు బ్రతికే వారికి దేవుడు జవాబునే ఇస్తాడన్నమాట సత్యం. నేను ముగిస్తున్నాను. ఆయన కొరకు బ్రతికేవారు కావాలి. నశించిపోతున్న ప్రజల కొరకు కుంగిపోతున్న లేవనెత్తేవారు దేవునికి కావాలనే మాట సత్యం. ఈ అనుభవంలో మనం జీవించినప్పుడు ప్రియ తల్లి తండ్రి, శ్రమ దినమును కుంగినెడలా నువ్వు చేతగానివాడు అయిపోతావు. దేని కుంగిపోవద్దు. జయించిన యేసయ్యతో నీ మనసును ఏకం చేసేసేయి. ఆయన కృపతో నిన్ను దేవుడు ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. తప్పకుండా నువ్వు బయటపడతావు. ఇలాంటి పడిపోతున్న వారికి నువ్వు మాదిరిగా బ్రతుకుదువు గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, సింహాసనుడా, నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్తుతులు నీకు చెల్లిస్తున్నాను. శ్రమ దినమున కుంగిపోవద్దు అని మాట్లాడుతూ వచ్చావు. చేతగానే వాడు అయిపోతావు అని చెప్పేవయ్యా. ఏ విషయంలో కూడా కుంగిపోకుండా, నలిగిపోకుండా
నీవున్నావు, తప్పకుండా విజయం ఇస్తావు, తప్పకుండా గమ్యాన్ని చూపిస్తావు అనే మనోధైర్యంతో కలిగి ముందుకు సాగుటకు కావాల్సిన ఆత్మాభిషేకమును మీరు దయచేయమని రాత్రి పలికిన ప్రతి మాట, ప్రతి అంతరంగంలో మీరు స్థిరపరిచి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని పలికిన ప్రతి మాట ప్రజల క్షేమం కొరకే పలికావయ్యా. ఏ ఒక్కరు నశించిపోవుట నీకు ఇష్టము కాదు. సమాజము అనేక రీతులుగా జీవితాలు పతనమైపోతున్నాయని గుర్తెరిగారు కనుక అలా చెయ్యొద్దు, అలా నశించిపోవద్దు అని నీ మాట మాకు వినిపించినందుకు స్తోత్రాలు. ఇకనైనా నీ కొరకు నిలబడగలిగి నీతో సంబంధం పెంచుకొని అన్ని విషయం నీ కొరకు బ్రతకడానికి కావాల్సిన శక్తినిచ్చి ముందుకు నడిపిస్తున్నామని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చిన్న ఆశీర్వాదం. మన తండ్రి యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇది మొదలుకున్న అన్ని విషయములలో సదాకాలం మనకు తోడయింది. అన్ని విషయములో ఆయన కృప తోడయించి మనందరూ రాకడికి సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలయ్యా.